లాస్ట్ పేజీలో మీకు ఇది ఉంటుంది మేడం. ఇది టాగ్ రిపోర్ట్ మేడం. 16 పేజీలు లాస్ట్ పేజ్ టాగ్ రిపోర్ట్ ఉంటుంది. ఇది కమిటెడ్ ఎక్స్పెండిచర్ మేడం 16,842 కోట్ల రూపాయలు 2003 to 2004 కింద అయితే కమిటెడ్ ఎక్స్పెండిచర్ కింద ఇది అప్పులతోటి లేకుంటే దాంట్లో సంబంధం లేదు. వీళ్ళు ఎప్పుడైతే ఇవ్వలే మేడం రిటైర్డ్ ఎంప్లాయీస్ లేదు మేడం ఇవ్వలేదు మేడం. నేను 2024 జూలైలో రిటైర్ అయినా హెడ్ మాస్టర్గా. నాకు అప్పుడే క్యాన్సర్ అటాక్ అయింది. మా పిల్లలు ఏదో ప్రైవేట్గా పని చేసుకుంటారు. ఇంకో నా పేరు తీసేసిండ్రు ఇక్కడ కట్టి నేను హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నాను. నా డబ్బులు నాకు ఇస్తాను ఇప్పటి వరకు 1.5 year అయింది. లేదండి, నాకు పూర్తి నమ్మకం. ఏదో ఎక్కడో కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చిందేమో బహుశా ప్రభుత్వానికి మీకు. తప్పకుండా ఇది నేను స్వయంగా పరిష్కరించి మీకు వచ్చే నిధులు ఇది మీ డబ్బు, అనుమానం లేదు. మాట్లాడుతున్నా కదా, మీరు మాట్లాడారు, నేను విన్నాను. నేను చెప్పేది మీరు విన్నాను, లేకపోతే ఎందుకు వచ్చినట్లు మీరు. సో నేను తప్పకుండా ఇది పరిష్కరణ చేసి అతి త్వరలో మీ నిధులు మీకు అందేటట్లు చేస్తాము. గవర్నమెంట్ ఈస్ కమిటెడ్ టు దిస్ ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ సిటిజన్స్. సో దాంట్లో రెండో ఆలోచన లేదు, అనుమానము లేదు. ఎక్కడో మిస్కమ్యూనికేషన్ అయి ఉంటుంది. తప్పకుండా అతి త్వరలో ఇవన్నీ కూడా చూసి జడ్సన్ గారితో నేను సంప్రదించి మీకు మీ నిధులు మీకు వచ్చేటట్లు. మేడం ఎక్కడ కూడా చర్చకే వస్తారు కదా మేడం, పైసలు ఇస్తారని అంటే అసెంబ్లీలో చర్చకు రాలే, ఇలా డబ్బులు ఇస్తామని చెప్పలేదు. ఇవాళ 11 లేవని చెప్పింది మేడం. 2000 హైకోర్టు కేసులు ఉన్నాయి, ఇవాళ 400 కంటెంప్ట్ కేసులు ఉన్నాయి. ఫస్ట్ టైం 3rd కంటెంప్ట్ కేసు కూడా నడుస్తుంది మేడం. ఇవాళ దాకా దాన్ని మేము ఊసెత్తలేదు. 1000 మందికి పైసలు ఇచ్చింది మేడం. పైసలు నేను నా నోడుతున్నాను, పైసలు ఎట్లా ఇస్తున్నప్ప తీసుకొని ఇస్తారు మేడం. మాకు వచ్చేది మేము దాచుకుని 15-20% తీసుకొని ఇస్తే మేము ఎక్కడ పోవాలి మేడం? ఆ పైసలు మా కష్టార్జితం మేడం. మరి మేము మీ దగ్గరికి రావడంలో ఉద్దేశం కూడా ఒక మీరు పాత దేవత లెక్క మాకు. అంటే మీ కాలం నాటి అన్నీ మేము జీపీఎఫ్ మేము దాచుకునే, జిఎస్ గ్రూప్ ఇన్సూరెన్స్ మేము దాచుకునే, టీహెచ్ఎల్ఏ జీతం దగ్గర కట్ అయినాయి, అన్నీ దాచుకునే. గవర్నమెంట్ ఇచ్చేది ఒక గ్రాట్యుటీ మేడం. మిగతా అంతా కంపిటీషన్ మేము కూడా సెలవులు వాడుకోకుండా నిల్వ చేసుకున్నటువంటివే. అవి రాలేదు, ఏమి రాలేదు. ఇంతవరకు 1 NP రాలేదు మేడం. ఇక మా పరిస్థితి లేదు. మేము ఇల్లు లోన్లు తీసుకుని ఉన్నాం, ఇల్లు లేకుండా ఉన్నాం, కట్టుకోవడానికి అవకాశాలు పిల్లల పెళ్లిళ్ళు ఉన్నాయి, చాలా ఇబ్బందులు. యాక్చువల్ మేడం కేసీఆర్ ప్రభుత్వంలో 58 నుంచి 61 చేసింది. ఆ 3 ఏళ్ళు వీళ్ళందరూ పనిచేసిన వాళ్ళు అందరూ ఉన్నారు. ఆ 3 ఏళ్ళు వర్షమట్టిగా కంటిన్యూషన్గా రిటైర్ అయితే ఎవరిది వాళ్ళు ఇచ్చేటోళ్ళు, అయితే ఎప్పటికప్పుడు క్లియర్ అయ్యేటోళ్ళు. ఆ 3 ఏళ్ళు స్టాగ్నేషన్ కావడం వల్ల ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ 3 ఏళ్ళ బెనిఫిట్స్ మొత్తం వీళ్ళ మీద పడిన తర్వాత ఈయన ఏమంటారు, రేవంత్ రెడ్డి గారు మన ముఖ్యమంత్రి గారు నాకు 3 ఏళ్ళ బకాయిలన్నీ నాకు అప్పు చేసిపోయిండు, మీకు ఒక్కొక్కరికి నేను కరెక్ట్ చెప్తున్నా మేడం, నేను హెడ్ మాస్టర్గా చెప్తున్నా. 3 ఏళ్ళు ఆ బకాయిలన్నీ నా మీద పడ్డాయి. 700 కోట్ల రూపాయల చొప్పున మీకు బకాయిలు ప్రతి నెల ఇస్తా అని చెప్పిండు. ఆ 700 కోట్లు ఎడిపోతున్నాయి అంటే మాకు రావట్లేదు. అవి ఏమైనా కాంట్రాక్టర్లకు వాళ్ళకు పైసలు ఇచ్చిన వాళ్ళకు అటుపోతున్నాయి. రిటైర్ అయిన ఇంతమందికి 23 విక్రమార్క గారు కూడా 700 మేము చేసాం. అన్న 700 మేము విడుదల చేస్తున్నాం, మీకు క్లియర్ చేస్తామంటే మేము కోరేది అది కాదు. మాకు ఈ నెలలో ఇప్పుడు మార్చి 23 నుంచి రిటైర్ అయిన వాళ్ళు 24 రిటైర్ అయిన వాళ్ళు ఈ నెలలో ఇంతమందికి ఇచ్చేసినాం. ఈ నెల అయిపోయింది, రెండోసారి ఇంతమందికి ఇచ్చేసినాం అంటే మాది ఎప్పుడు వస్తుందో మాకు తెలుస్తుంది. కానీ విడతలుగా ఇచ్చేయమంటారు. ఫస్ట్ రిటైర్ అయిన వాళ్ళకు మార్చిలో అయిన వాళ్ళకు మార్చి మొత్తం ఇచ్చేయాలి. ఫిబ్రవరి అయిన వాళ్ళకు అంటే మేము ఇప్పుడు 25 జనవరిలో అయినా నాది 2 ఏళ్ళకి వస్తుందని నాకు కరెక్ట్ ఈ నెలలో వస్తుందని తెలుస్తుంది. అట్లా లేదు ఇప్పుడు. అప్పుడు రిటైర్ అయిన వాళ్ళకు లేదు, ఇప్పుడు రిటైర్ అయిన వాళ్ళకు ఏమీ లేదు. మరి ప్రభుత్వం గారు వాళ్ళు ఎన్నో కోట్ల అప్పులు తీసుకొస్తారు. ఇంట్లో అమ్మ అడగంది అమ్మ అయినా పెట్టరు.
కాబట్టి మీరైనా అమ్మాలే కాబట్టి అడగంది పెట్టదు. మేము ఎందుకు అడుగుతున్నామంటే మీరు బాధలో ఉన్నారు. మేమంతా కాంగ్రెస్ కార్యకర్తలుగా పనిచేయని ఆ గవర్నమెంట్ కూలగొట్టి మేము తెచ్చుకున్నాం ప్రభుత్వాన్ని. మా ప్రభుత్వం మేము తెచ్చుకుంటే మాకు ఇప్పుడు మా అమ్మ మాకే అన్నం పెట్టకుండా అడుకొచ్చుకోబోరా బయట అంటే సస్తున్నాం. ఇప్పుడు ఎంతో మంది చేస్తున్నారు, ఇంతమంది 45 మంది 50 మంది చనిపోయారు మేడం. ఎందుకు అంటే మా డబ్బులు మాకు రాలేక, మేము పిల్లల పెళ్ళిళ్ళు చేయలేక, ఇవి ఆల్రెడీ చిన్నపాటి ఇల్లు కట్టుకుంటే ఈఎంలు అయితే వచ్చిన పెన్షన్ మొత్తం దానికే పోతే ఏం దీన్ని బతకాలి మేము. అందరూ వచ్చిన దాంట్లో లంచం తీసుకొని 15% తీసుకొని వాళ్ళు కొంతమందికి ఇస్తారు, కోర్టు పోయినా ఇస్తలేరు. మరి ముఖ్యమంత్రి గారికి ఎందుకు మా మీద లేదు? మేమే ఇప్పుడు మేము పెద్దోళ్ళం, మేమంతా వయసు మీరిన వాళ్ళం, మేము వయసు మీరిన వాళ్ళం. మా ఓట్లతో మా వెనుక ఓట్లు నేను 1000 ఓట్లు నేను వేయించగలను. నాకు ఆ కెపాసిటీ ఉంది. ముఖ్యమంత్రి గారికి వేపిస్తాం. మా అందరి మా కడుపాకలు తీరవాలి కానీ మేము ఆకలి పెట్టుకోకుండా. మేడం బడ్జెట్ లో ఎలా చేసినాం అంటున్నారు, ఏది మాకు అమ్మగారికి పాదాభివందనం. ఎందుకంటానంటే మా ఆడబిడ్డ, నేను కొత్తగూడెం నుంచి వచ్చిన, ఖమ్మం కొత్తగూడెం జిల్లా ఆడబిడ్డ కోసం ఆడబిడ్డన్న మాకు సహాయం చేస్తుందనే నమ్మకంతో వచ్చినాం. స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు వినతి పత్రాలు ఇచ్చినాం, కలెక్టర్లకు, మంత్రులకు అందరికీ ఇచ్చినాం. మమ్మల్ని ఎవ్వరూ పట్టించుకోవట్లే. పెద్ద మీడియా కానీ, ప్రతిపక్షం కానీ, మరి ఏ పెద్దవాళ్ళు కానీ, సామాజిక విశ్లేషకులు కానీ, టీవీలు కానీ ఎవ్వరూ పట్టించుకోవట్లేదు. చివరికి మా సంఘాలు కూడా పట్టించుకోవట్లేదు మమ్మల్ని. జడ్సన్ అన్న మా భారం అంతా భుజానేసుకొని అన్న మా కోసం తిప్పలు పడతా ఉన్నాడు. ఎందుకంటే ఈ రోజులలో మంచిగా ఉన్న వాళ్ళ ఇంటికి ఎంతమంది అయినా వస్తారు, ఎంతమంది అయినా పలకరిస్తారు. మరి ఒక మా రిటైర్డ్ ఎంఆర్ఓ గారు చెప్పారు, ఎంఆర్ఓ గారు కుక్క చచ్చిపోతే ఊరందరూ వచ్చిండ్రట. కానీ మరి ఇంతమంది వచ్చిండ్రు, 10 ఊళ్ళ మంది వస్తారేమో ఎంఆర్ఓ గారు చచ్చిపోయినప్పుడు అనుకొని అంతా సిద్ధపరిచిండ్రట. ఎంఆర్ఓ గారు చచ్చిపోతే ఎవడు రాలేదట. అంటే డబ్బున్న వాడికాడికి అందరూ పోతారు, చేస్తారు. కానీ మాలాంటి వాళ్ళు మరి మీద వృద్ధాప్యం, నడవలేని స్థితి, అనారోగ్యం ఇవన్నీ ఉన్న వాళ్ళ తరఫున జడ్సన్ అన్న 4 నెలల నుంచి ఒక ఉద్యమం లాగా తీసుకొచ్చి ఈ రకంగా మీ పాదాల దగ్గరికి మమ్మల్ని తీసుకొని వచ్చారు. మాకు అదృష్టంగా భావిస్తున్నా. మీరు ఎన్నోసార్లు కొత్తగూడెం, ఖమ్మం వచ్చారు. ఆ జనంలో మిమ్మల్ని చూసే భాగ్యం మాకు దక్కలేదు. మరి ఆ జడ్సన్ అన్న మాకు ఈ అవకాశం ఇచ్చాడు. మా బాధ మీరు వినేటువంటి అవకాశం ఇచ్చాడు. డబ్బులు ఎప్పుడైనా రాని పోని, ఇవాళ ఉన్నటువంటి వాళ్ళు దయలేని పరిస్థితుల్లో, దయలేని ప్రభుత్వం, దయలేని ముఖ్యమంత్రి, దయలేని ప్రతిపక్ష నాయకులు ఎంతమంది అయినా కానీ ఇవాళ కాకపోతే రేపు పోవాల్సిన వాళ్ళమే. కాకపోతే మేము 4 రోజుల ముందు పోతాం, తర్వాత మరి అందరు రావాల్సిన వాళ్ళే. కానీ మరి ముఖ్యమంత్రి గారు ఎంతో మరి గర్భశత్రువులుగా భావించేటువంటి కేసీఆర్ గారికి ఆరోగ్యం బాగలేకపోతే పోయి పరామర్శించి వచ్చిండు. మా దాంట్లో 50 మంది చచ్చిపోయింది. నాకు 2 కిడ్నీలు పాడైనాయి. 2021 సంవత్సరంలో కరోనా వచ్చింది. రెడ్మిస్విర్ ఇంజక్షన్ వేస్తే అది వికటించి 2 కిడ్నీలు పాడైనాయి. 8 నెలలు డయాలసిస్లో ఉన్నా. మరి హైదరాబాద్ కిడ్నీ సెంటర్లో కోమాలకు పోయినా. ఈయన బ్రతకడు. డెడ్ బాడీని తీసుకొని పోతే మీకు ఖర్చు చాలా అవుతుంది, అందుకని కొంచెం కొరవూపిరి ఉన్నప్పుడే తీసుకొని పోండి అని అంటే మా కుటుంబ సభ్యులు ఎంతో మంచి హృదయంతో నన్ను బ్రతికిచ్చిండ్రు. మరి మా అన్నయ్య కూతురు కిడ్నీ ఇచ్చింది, మరి దానం చేసింది. 10 లక్షలు ఆపరేషన్ ఖర్చులు మీకు అందరికీ తెలిసినయే. మరి 10 లక్షల రూపాయల మెడిసిన్స్ ఈనాటి వరకు కూడా నేను నెలకు 10,000 రూపాయల మెడిసిన్స్ వాడాలా. ఏదైనా డబ్బులు లేని పరిస్థితుల్లో మెడిసిన్స్ వాడకపోతే ఇక నా అవకాశం డయాలసిస్ చేయించుకునే అవకాశం కూడా లేదు. ఎందుకంటే ఇక్కడ జోగులా వేస్తారు, అది అయిపోయింది. ఇక్కడ పిస్టులా వేస్తారు, 2 సంవత్సరాలు అయింది, అది కూడా పనిచేయదు. ఇక అవకాశం లేదు. మెడిసిన్స్ వారం రోజులు వాడకపోతే పరిస్థితి దారుణంగా ఉంటుంది. ఒకవేళ పెన్షన్ డబ్బులు మొత్తం వడ్డీలకు ఈ మెడిసిన్స్కే సరిపోతున్నాయి. 30 సంవత్సరాలు 36 సంవత్సరాలు నేను ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నప్పుడు మంచి దొరబాబులాగా బ్రతికినా. కానీ ఈ 2 ఏళ్ల నుంచి ఒక నరకం అనుభవిస్తున్నా. మరి నాలాగనే ఎంతోమంది మిత్రులు అనుభవించి ఉండొచ్చు. నిరసనగా మనందరము కూడా
పని చేశాము, పని చేశాము, పోరాడి మనం ఈ ప్రభుత్వాన్ని తెచ్చుకున్నాము. తెలంగాణ తల్లి అని చెప్పి మనం ఆ తల్లిని మనం పూజిస్తాం. ఆ తల్లి ఉండగా మీకు ఎటువంటి కష్టాలు కానీ అన్యాయం కానీ జరగదు అనే పూర్తి నమ్మకం దయచేసి మీరు మనసులో ఉంచుకోండి. కొంచెం ఆలస్యం అయింది, సహజం. మీరందరూ ఫీల్ అవటం కూడా న్యాయం, సహజం, కాదంటం లేదు. అతి త్వరలో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మీరు చూస్తున్నారు, నిద్రాహారాలు మానేసి ఆయన పనిచేస్తున్నారు. విదేశాల నుంచి ఇక్కడి నుంచి అక్కడి నుంచి నిధులు తీసుకొచ్చి రాష్ట్రాన్ని అన్నిటినీ కూడా మనము బకాయిలు ఉన్నది వాస్తవం, మీకు తెలుసు. గత ప్రభుత్వం చేసిన కార్యక్రమాలు మీ అందరికీ, ఇంకా పేదవాళ్ళకి డబుల్ బెడ్రూమ్లు ఎన్నో కథలు చెప్పి జరగలేదు కొన్ని. కానీ నేను వాళ్ళ గురించి మాట్లాడి నేను టైం ఇది చేయదలుచుకోలేదు. మన భవిష్యత్తు ఏమిటి, న్యాయం, కరెక్ట్ మీరు చెప్పింది. మీరంతా కష్టపడ్డారు, పనిచేశారు, ఇది మీ డబ్బు, మీ సొమ్ము ఎక్కడికి పోదు. చాలా శోచనీయం. మీరు ఒక పర్సంటేజీలు తీసుకొని మీకు బిల్లులు ఇస్తున్నారంటే అది సిగ్గుచేటు. ఇది జరిగిందో జరగదో నాకు అది జరగకుండా, అది నేను మీకు గ్యారంటీ ఇస్తున్నాను. అటువంటివి ఏమీ జరగకుండా మీరు నా దగ్గరికి వచ్చిన వాళ్ళకి మీరు కష్టపడి సంపాదించిన నిధులు మీకు నేను అందజేసేటట్టు నా పూర్తి కృషి ఉంటుంది. వెంటనే నేను రాష్ట్ర ముఖ్యమంత్రి గారితో మాట్లాడతాను. ఆయన సున్నిత మనసు, ఆయన ఇప్పుడు కూడా తల్లిదండ్రులని సొంత పిల్లలు గుర్తించడం లేదు ఈ కాలం. మనకు తెలిసిందే, మన వయసు వాళ్ళకి మనకు తెలుసు. కష్టపడి మనం కడుపు కట్టుకొని వాళ్ళందరికీ సంపాదించి చదివిస్తే రేపు వాళ్ళు పెద్దవాళ్ళు అయిపోయారు, వాళ్ళు తిరిగి మనల్ని చూడటం లేదు. గ్రామ స్థాయిలో నాకు తెలుసు వాస్తవాలు. పిల్లలే తిరిగి చూడటం లేదు. ప్రభుత్వాలను ఏం అడుగుతాంలే కానీ అది వేరే మాట. అయినా కూడా ఆయన స్పందించి తల్లిదండ్రులను చూసుకోవాలని చెప్పి అటువంటి కార్యక్రమాలు ఆయన ఆలోచించిన విధానాలు మీకు అందరికీ తెలుసు. కాబట్టి అతి త్వరలో ముఖ్యమంత్రి గారి దృష్టికి ఇది తీసుకెళ్తాం. బహుశా ఈ సమస్య ఆయన వరకు చేరలేదు, ఎందుకంటే ఆయన వివిధ పోర్ట్ఫోలియోస్, వివిధ సమస్య పరిష్కరణలో ఉన్నారు. అటు ఆంధ్ర రాష్ట్రం మనల్ని సతాయిస్తూ ఉంటే రావాల్సిన నీటు వచ్చే ఎండాకాలం సంక్రాంతి అయిపోయింది, ఇంకా చలి అట్నే వెళ్ళిపోయింది. రేపు నీటి కొరత లేకుండా ప్రజలకి నిత్యావసర వస్తువులకి అవి చూసుకోవటం ఆయనకు సరిపోతూ ఉంది. అయినా కూడా మీ సమస్య ఆయనకి చేరితే నాకు పూర్తి నమ్మకం తప్పకుండా ఆయన వెంటనే మీ సమస్య పరిష్కరణకి చేపట్టుకుంటారని నేను కూడా ఒత్తిడి చేసి ఆయన దృష్టికి తీసుకెళ్ళి ఎంత త్వరలో ఏ విధంగా మనం ఇచ్చుకోగలుగుతాం మీకు చెప్తాం. మేము దాన్ని బట్టి మనం ఇది టోటల్ భారతదేశం మొత్తం హిస్టరీ. ప్రతి రాష్ట్రం బీజేపీ అన్ని రాష్ట్రాలు ఇచ్చేసింది. 55% పిఆర్సీ ఇచ్చింది. ప్రతి ఏది 1/1/2025 రోజున పిఆర్సీ అన్ని రాష్ట్రాలు డిఏలు 6 డిఏలు ఇచ్చేసింది. తెలంగాణ ఇస్ ద ఓన్లీ స్టేట్. మేడం టోటల్ ఇండియా భారతదేశం ఉన్నది. ఇది కమిటెడ్ బడ్జెట్ మేడం, కమిటెడ్ ఎక్స్పెండిచర్ ఇవ్వాల్సింది. ఎక్కడికి పోతుంది? ఆఫ్ కోర్స్ ఇస్తారు. ఎవరైనా ఇవ్వమని చెప్పారా? సవాలే లేదు మేడం. ఇక్కడ ఇవ్వమనే ప్రశ్నే లేదు. మీరు అది డోంట్ వరీ అబౌట్. మేడం తెలంగాణ హైదరాబాద్ కేంద్ర మంత్రులు ఉన్నారు, బీజేపీ మంత్రులు ఉన్నారు, చాలా మంది ఉన్నారు. మేము ఎవ్వరికి పోకుండా మీ టార్గెట్ చేసుకుని వచ్చిన మాట భారతదేశం మొత్తం మా సమస్య తెలుస్తుంది, ఢిల్లీ దాకా మా సమస్య తెలుస్తుంది, మీరు పరిష్కరించగలుగుతారు. కాబట్టి మీరు సెలెక్ట్ చేసుకొని మరి వచ్చినాం. మేడం ఇప్పుడు చూసుకోకపోతే 15% కట్ చేస్తానన్నారు కదా మేడం. అదే మేము కూడా తల్లిదండ్రులు లాంటి వాళ్ళని కదా. 62 సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళందరూ పెద్ద మనుషులమే కదా. మా డబ్బులు మాకు ఇవ్వడానికి మీకు ఎందుకు ఇంత ఆక్షేపం ఎందుకు? ఇవ్వమని ఎవరన్నా అన్నారా? ఎవరు అనలేదు కదా. ఒక్కటే మీరు ఏం చేస్తారో మాకు సోనియా గారితో రాహుల్ గారితో మీరు మాట్లాడింది మాకు చెప్పారు. అంత దూరం వెళ్ళక్కర్లేదయ్యా. సోనియా గాంధీకి, రాహుల్ గాంధీకి, రేవంత్ రెడ్డి గారి పైన పూర్తి నమ్మకం. ఆయన పని చేస్తారనేది వారికి తెలుసు, చేసి చూస్తారు. లేదు కాదు అంటే ఇప్పుడు 700 కోట్లు ఇస్తానని అంటున్నారు. కానీ 700 కోట్ల లోపల మాకు అసలే రావడం లేదు మేడం.
లేదు వెంటనే నేను ఇప్పుడే నా దృష్టికి తీసుకొచ్చారు కాబట్టి నెక్స్ట్ మంత్ తప్పకుండా. ఫోర్త్ ఇయర్ వస్తుంది ఫోర్త్ ఇయర్ బర్త్డే సార్ నా బిల్లుకి బర్త్డే అనాల బర్త్డే అనాల అదే భగవంతుడు మీ అందరికీ 100 ఏళ్ళు 100 ఏళ్ళు ఆయుష్ ఇవ్వాలని లీవ్ శాంక్షన్ అయితే జీతం వచ్చేస్తుంది మామూలు లీవ్ మేడం అది ముందు నన్ను మాట్లాడనివ్వండి. ముఖ్యమంత్రి గారితో కూడా నేను సంప్రదించి వెంటనే మీ సమస్య పరిష్కరణ నేను చేపడతానని మీకు నేను మాట ఇస్తున్నాను. అసెంబ్లీలో అడుగుదామని ఎంత అందరిని అరెస్ట్ చేయించింది మేడం. సీఎం ఎందుకు చెప్తారమ్మా? ఆయనకేం తెలుసు? అది ఆయన పని కాదు కదా. ఆయన అసెంబ్లీ నడపాలా, జవాబులు చెప్పాలా, వేరే పనులు చూసుకోవాలి. సీఎం చేశారని అంటే మహా అన్యాయం. ఆయన చేయలేదు. ఆయనకు 190 సమస్యలు ఉంటాయి. తెలియని విషయం కాదు, ఎంతో అనుభవజ్ఞులు. మేనిఫెస్టో ప్రకారం మాకు చెప్పిన మాటలు నెరవేర్చండి. ఎనభైలో నేను అప్పుడు టీచర్ ట్రైనింగ్ చేసిన మేడం. ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఆ రోజు ఎంప్లాయ్మెంట్ నుంచే ఉద్యోగాలు ఇచ్చారు, ఇప్పలేక డైరెక్ట్ లేకుండా. ఆనాడు ఒక 40-50 మంది మేము అప్పుడే ట్రైనింగ్ అయ్యి ఎంప్లాయ్మెంట్లో రిజిస్ట్రేషన్ కాలేదు. మాకు డిఎస్సిలో రాలేదు. మేము జైపాల్ రెడ్డి దగ్గర పోయినాం. ఆయన ఎమ్మటే ఫోన్ చేసి చేయగానే 40-50 మందికి ఉద్యోగాలు ఇచ్చారు. ఇవాళటి వరకు కూడా వారి పేరు మేము తలుచుకుంటాం. ఎందుకంటే ఒక ఫోన్తో మా అందరి సమస్య పరిష్కారం. అలాంటి మీ లీడరే మీరు. మేము మా దృష్టిలో మాకు కూడా అంత చక్కగా పరిష్కారం అయితేనే ఉద్దేశంతో మీ దగ్గరకు వచ్చినాము. మరి తప్పకుండా మా సమస్యను పరిష్కరించి నిజంగా 50 మంది చనిపోయారు మేడం. హాస్పిటల్ చాలా శోచనీయం. చనిపోయిన వాళ్ళందరికీ నా సంతాపం, వాళ్ళ కుటుంబానికి అందరికీ కూడా నా సంతాపం. మీరందరూ 100 ఏళ్ళ ఆయుష్ భగవంతుడు మీకు కలిగించాలని నేను భద్రాచలం శ్రీరాములు వారికి కోరుతూ ప్రార్థిస్తున్నాను. వీళ్ళ ఫాదర్ నరసింహారావు మేడం కొన్ని 2000 మందికి ఆపరేషన్ చేపించారు మేడం. ఆయన ఇంత ఆయన వీళ్ళ ఇంటికి పోయినా మేడం. 6 ఫీట్ల ఉన్న మనిషి ఇంత అయిండు మేడం. కోడలు కొడుకు సేవ చేస్తారు పద్ధతి లేదు. ఇంత అయిండు. రూపాయి రాలే ఆయన. 2000 మందికి ఆపరేషన్ చేసిండు ఉస్మానియాలో. నన్ను అప్పులు చేసాను మా మా బాధ తీరువానుడు మేడం. తరఫు నుంచి మీ అందరికీ మీ ముఖాలు చూసి ఓట్లు వేసిన వాళ్ళ ముఖాలు మాకు తెలుసా? మాకు వాళ్ళ ముఖాలు తెలుసా? కాంగ్రెస్ పార్టీలో సోనియా గాంధీ గారి ముఖం చూసి, రాహుల్ గాంధీ గారి ముఖం చూసి తెలంగాణ ఇచ్చిందని చెప్పేసి మేము ఓటు వేసినాం మేడం. మేడం బీఆర్ఎస్ ను 10 సంవత్సరాలు పరిపాలించినట్టు దానికి నిరసనగా మేము కావాలని మేము తెచ్చుకున్నాం మేడం. మీ ప్రభుత్వమే మీకు మేలే జరుగుతుందని నా పూర్తి నమ్మకం. మీరు ఇన్ని రోజులు ఆగినారు. ఫస్ట్ టైం రిటైర్మెంట్ పైసల కమిషన్లు తీసుకుని ఫస్ట్ టైం నా జీవితంలో ఎప్పుడు 34 ఏళ్ళ కాంగ్రెస్ పార్టీలో పనిచేసినా కానీ కమిషన్లు ఎవరి కాదు కొంతవరకు తగ్గించచ్చు కానీ అట్లా. మేము ఐఎన్టీసీ వాళ్ళని కూడా బాగా కృషి చేసాం మేడం కాంగ్రెస్ గవర్నమెంట్. అవునండి, అందరం మనం కలిసికట్టుగా చేసుకుంటేనే గవర్నమెంట్. కాకపోతే ఏంటంటే వీళ్ళు విక్టిమైజ్ అవుతున్నారు కాబట్టి చిన్న అమౌంట్ కాబట్టి మేడం 1000 మంది పేషెంట్ నా దగ్గర. ఏది ఇప్పుడు ముగ్గునే పట్టుకొచ్చిన వీళ్ళందరినీ స్ట్రెచ్చర్ల మీద ట్రైన్ బుక్ చేసుకొని ఏసీసీకి తీసుకొని వస్తా. చాలా తప్పండి అది. వాళ్ళని అట్లా ఇబ్బంది పెట్టడం అది మంచిదా చెప్పండి? మీరు ముఖ్యమంత్రి మాట్లాడతారా? మీరు పరిష్కారం చేయండి. మీకు రిజల్ట్ కావాలి కదా. మీకు రిజల్ట్ తో సంబంధం. మీరు భరోసా నాకు మా అమ్మాయి ఇచ్చింది మేడం, కోడలు. ఆ మేడం గురించి నాకు తెలుసు. పదోన్నతమాన్ని తీసుకొచ్చింది. నా మీద నమ్మకం ఉంచుకున్నారు. థ్యాంక్ యూ. ఎందుకంటే కేంద్రంలో కానీ రాష్ట్రం అనేక పదవులు చేసి మీరు అందరికన్నా మంచి పొజిషన్లో ఉన్నారు. మీరు వెయిట్ పరంగా మీకున్న వెయిట్ మిగతా వాళ్ళకి ఎవరికి లేదు. అందుకనే లేదు, మీరు అందరు వచ్చారు. ఈ అవకాశాన్ని అందరూ కలుసుకోగలిగా. వెరీ హ్యాపీ. నేను అమ్మమ్మనే కాదు. నమ్మకం ఏం కలుగుతుంది మేడం అంటే సీఎం గారు పట్టించుకునే పరిస్థితి. మీరు అన్నప్పుడు ఆయన మంచిగా పని చేస్తుండు, కాదంటలేదు, మంచిదే, మేము కాదంటలేదు. కానీ మా గోడు ఆయన పట్టించుకునే పరిస్థితులు లేడు ఇప్పుడు. ఎందుకంటే ఆయనకున్న అప్పుల బాధలు ఆ బాధ అని చెప్తా ఉంటారు. సరే మేము అదంటే మాకు అవసరం లేదు. మీరు ఏం చేస్తారో మాకు తెలియదు. మాకు ఒక్కటే మేడం గారితో చిన్నగా ఒక మాట చెప్పించి వాళ్ళ బాధలు తీర్చడానికి మీరంతా సాయం చేయాలని కోరుతున్నాం. సంతకం కూడా పెట్టారు మేడం. నేను 2 సంతకాలు ఉంటాయి అట్లా. ఏ సంతకం పెట్టిండు నీకు? 2 సంతకాలు ఉంటాయి. మరి అట్లా ఏ సంతకం పెట్టిండు? 2 సంతకాలు పెట్టిన తర్వాత తెలుసు. అందరికి పెట్టిండు సంతకాలు. చెప్పండి మేడం 2024లో గెస్టెడ్ హెడ్ మాస్టర్గా నేను రిటైర్ అయ్యాను మేడం.
అనేక సందర్భాలలో జడ్సన్ అన్న గారి నాయకత్వంలో మేము గవర్నర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఏజీ ఆఫీస్లో కూడా మేము మా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అసెంబ్లీ దగ్గర మా సమస్యల్ని గవర్నమెంట్కు చెప్పుకుందామని పోతే అక్కడ మమ్మల్ని అమానుషంగా ఒక గెజిటెడ్ హెడ్ మాస్టరు ఒక 100 మందికి 1000 మందికి మేము చదువు చెప్పి విద్యాబుద్ధులు నేర్పించినటువంటి వాళ్ళము. మమ్మల్ని వీళ్ళు పెద్దవాళ్ళని కూడా చూడకుండా మెడలు బట్టి తోసుకపోయి ఆ జైల్లో పెట్టి సాయంత్రం దాకా మమ్మల్ని వదలకుండా నిర్బంధించడం ఎంతవరకు సమంజసం మేడం? మేము ఆయన అసెంబ్లీ నడపాలి కాబట్టి పోలీసులు చేసింటారు. మీరు లోపల వాళ్ళు చేశారంటే ఎట్లా? నన్ను కూడా అరెస్ట్ చేసిన రోజు లేదు మేడం. రాజ్భవన్ ముందు నేను ఊరికే నడిచిపోతా ఉంటే ఆ రోజు ఆ ప్రభుత్వం నన్ను అరెస్ట్ చేసి గోల్కొండ పోలీస్ స్టేషన్ లో పెట్టారు. అవును మేడం. మరి మేము ఏదన్నా మన ప్రజాప్రతినిధులు దాచుకున్నాడు సొమ్ములేమని మేము అడుగుతున్నాం మేడం. ఇస్తాం కదా. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారు మేడం? కోసినా కూడా ఒక డబ్బు పైసా లేదు మా దగ్గర. అవునండి. మీ ప్రత్యేకంగా రిటైర్డ్ ఎంప్లాయీస్ కి ఇవ్వమని ఏమన్నా అన్నారా? లేదు కదా మేడం. ఇవ్వమని అంటలేరు, ఇస్తలేరు. ఇస్తే సమస్య ఇంతవరకు ఎందుకుంటుండే మేము మూసీ సుందరీకరణకు 150,000 కోట్లు వెచ్చిస్తాడు. ఒక నిమిషం. మూసీ సుందరీకరణ పేరు మీద 150,000 కోట్లు వెచ్చించి దాన్ని చేస్తున్నాడు. మరి డబ్బులు ఇవ్వంటున్నారు కదా, మరి ఆ వేకెన్సీ ఎలక్షన్ మరి మాకు కేవలం మాకు 7,000 కోట్లు ఇస్తే సరిపోతాయి కదా మేడం. మీరు అప్పులు ఇచ్చి చేస్తున్నారు. నడపటం లేదు, మీకు తెలవదు. సరే మూసి వదిలేస్తామంటే చెప్పండి, వదిలేస్తాము. అవును, కష్టం మీకు కష్టమే. నేను కాదంటలేదు. నేనేమంటున్నాను, నేను చాలా ఓపికగా ఉండి మీ అందరి సమస్యలు విన్నాను. మీకు తృప్తి ఉండాలి, నాకు సంతోషం. నేను మిమ్మల్ని అందరినీ కలుసుకోగలిగాను. మీరందరూ కూడా బాగుండాలనే కోరుతున్నాము. నేను ఇప్పుడు చెప్పాను, మీతో నేను మాట్లాడాను. తప్పకుండా అతి త్వరలో నేను సీఎం గారితో మాట్లాడి విడతల వారిగా కాకుండా మాకు 2,000 ఇవన్నీ వదిలేయండి. మీకు మీ నిధులు మీకు వచ్చేటట్టు అలా దాంట్లో కండిషన్లు ఇవి పెట్టండి. మా డబ్బులు మాకు మీ డబ్బులు మీకు ఇప్పిస్తాం. అదే నేను చెప్తున్నాను. 50 మంది చచ్చిపోయారు. మేడం గారు మాట్లాడతారు. ఈ రిటైర్డ్ ఎంప్లాయీస్ బకాయిల సాధన కమిటీ అని చెప్పి వీళ్ళందరూ రిటైర్డ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ వాళ్ళు రావటం జరిగింది. అనుకోకుండా ఇక్కడికి వచ్చారు. చాలా సంతోషం. అందరినీ కలవగలిగాను. వాళ్ళ సమస్యలు కొన్ని ఉన్నాయని నా దృష్టికి తీసుకురావటం జరిగింది. చాలా శోచనీయం. దీంట్లో ఇంత డిలే ఎందుకయిందో నాకు తెలియదు. ఏదో కమ్యూనికేషన్ గ్యాప్ ఉండే ఉంటుంది. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి పిల్లలు తల్లిదండ్రులను చూసుకోవటం లేదనే సమాజ నిజాన్ని ఆయన గుర్తించి దానికి కూడా ఓ చర్య తీసుకొని ఒక ప్రొసీజర్ పెడదామని చెప్పిన వారు తప్పకుండా మీ సమస్యను వారు స్పందిస్తారు. ఆయన ఎన్నో పనులలో నిద్రాహారాలు మానేసి పనిచేస్తున్నారు అనేది మీరు అందరూ చూస్తూనే ఉన్నారు. తప్పకుండా మీ సమస్య వాళ్ళ వరకు ఆయన వరకు చేరేటట్టు నా బాధ్యత, మీ ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్గా నా బాధ్యత అది ఆయన దృష్టికి తీసుకెళ్తే నాకు పూర్తి నమ్మకం. రేవంత్ గారికి మీ సమస్య తెలిసిందంటే, ఆయన దృష్టికి వచ్చిందంటే, మరి ఫైనాన్స్ మినిస్టర్ ఆయన బట్టి విక్రమార్క గారు ఆయన దృష్టికి మీరు సంతకాలు పెట్టారన్నారు కదమ్మా. ఆయనతో కూడా చర్చించడం జరుగుతుంది. ఎందుకు ఆగినాయి, ఎట్లా ఆగినాయి అని. వాస్తవానికి ఆయన బాధ్యత అది. మీరు సీఎం అంటే ఎట్లా? సీఎం హెడ్ కాబట్టి సీఎం గారే హెడ్ కదా మేడం అంతా. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు తలుచుకుంటే ఒక 5 నిమిషాలలో డబ్బులు వచ్చేస్తాయి మేడం. ఓన్లీ మంచిది. ఆ నమ్మకం మీకు ఉంది. సో అంతే. ఇది మీరందరూ మాకు చాలా వివరంగా చెప్పారు. నేను కూడా చాలా ఓపికగా కూర్చున్నాను. మీరు వినాలి, మా కర్తవ్యం కాబట్టి. ఇది మా ధర్మం. మేము వినాలి, మేము చెయ్యాలి.
మీ నిధులు ఎక్కడికి పోవు, మీ వరకు చేరిచ్చేది నా బాధ్యత అని చెప్పి మీకు అందరికీ నేను హామీ ఇస్తున్నాను. మీ దగ్గరికి వచ్చేంత వరకు కూడా బక్కా జడ్సన్ గారు నాకు కూడా చెప్పలే, నాకు తెలియదు. అందరూ సమస్య పరిష్కారం అవుతుంది. ఇది మీ ఇల్లే సారు, మీరందరూ మనం తెచ్చుకున్న గవర్నమెంట్. రిటైర్డ్ ఉద్యోగుల ఐక్యత, రిటైర్డ్ ఉద్యోగుల ఐక్యత, రిటైర్డ్ ఉద్యోగుల బకాయిలు వెంటనే, రిటైర్డ్ ఉద్యోగుల బకాయిలు వెంటనే, పెన్షనర్స్ బకాయిలు మమ్మల్ని ఆదుకోండి రేణుకా చౌదరి గారు, మమ్మల్ని ఆదుకోండి, మమ్మల్ని ఆదుకోండి. రిటైర్డ్ ఎంప్లాయీస్ బాధలో ఉన్నాము, బాధలో ఉన్నాము. రేణుకా చౌదరి గారు మమ్మల్ని ఆదుకోండి. డబ్బులు మాకు కూర్చోండి అమ్మా, ప్లీజ్ కూర్చోండి. స్టేట్ వైడ్గా రిటైర్డ్ ఎంప్లాయీస్ యాదగిరి భువనగిరి ప్రెసిడెంట్ మన పచ్చడి విజయపతి గారు రిటైర్డ్ ఎంఆర్ఓ మేడం, వరంగల్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ మేడం రిటైర్డ్ రామకృష్ణ గారు, ఇదే గారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా 2 కిడ్నీలు ఖరాబ్ అయినాయి మేడం. వాళ్ళ అన్న కిడ్నీ దానం చేశారు. హెడ్ మాస్టర్ ఆయన తెగులపల్లి. చెప్పండి, ఏంటి సమస్య ఏంటి చెప్పండి. కూర్చోండి ప్లీజ్. ఇంకా కుర్చీలు కావాలా? సమాజానికి తల్లిదండ్రులు లాంటి వాళ్ళమే కనుక మరి మేము జీపీఎఫ్ దాచుకున్న పైసలు వడ్డీకి ఇచ్చిన ప్రభుత్వానికి మేము వడ్డీ అడగట్లేదు. మా డబ్బులే మాకు ఇవ్వమంటాను, కొంతమందికి విడతల వారీగా ఇవ్వమంటాను, ఇస్తాను. అయినా తల ఉంచుకున్నాం. ఇంకా మేము చావక ముందే మా డబ్బులు మాకు వస్తే మీకు మేము ఎవరు శాశ్వతంగా ఉండటానికి రాలేదు. మరి మేము పోయేటప్పుడు మేము అప్పులన్నీ కట్టుకొని మరి చచ్చిన తర్వాత కూడా ఒక దురభిప్రాయం సమాజానికి లేకుండా మరి మమ్మల్ని కాపాడాలని మేము వృద్ధులందరం కూడా ఒక్కొక్క లైబ్రరీతో సమానం. ఈ సమాజం కనికరం లేకుండా ఉన్నది. ఒక వ్యక్తి చనిపోతే ఒక వ్యక్తి బాధలో ఉంటే దయదలిచేటువంటి హృదయము మరి ఈ తెలంగాణ హృదయము ఏమైందో అర్థం కావట్లే. మరి ఇట్లాంటి కనికరం లేని పరిస్థితులు మానవ జీవితం అది సమాజానికి హేతు. మాకు వచ్చినా రాకపోయినా మేమైతే ఇక్కడ ఎప్పుడు ఉండేవాళ్ళం కావు. తొందరలో ఏకముతో మా డబ్బులు మాకు ఇప్పించాలని మీకు పదాభివందనం చేస్తూ మనసా వాచ కర్మన మీకు మంచి జరగాలని కోరుకుంటున్నాను. అందరి మాటలు